స్వాగతం. ఈరోజు మనం భారత రాష్ట్ర ప్రభుత్వాల వెనుక ఉన్న యంత్రాంగం గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో అధికారం ఎలా పంపిణీ చేయబడింది, అంటే ఎన్నికైన ప్రభుత్వానికి నియమించబడిన గవర్నర్కు మధ్య ఆ సమతుల్యత అది ఎలా పనిచేస్తుంది. ఈ కీలక ప్రశ్నలను అర్థం చేసుకోవడానికి మనం గవర్నర్, ముఖ్యమంత్రి మరియు వారి మంత్రిమండలి, అలాగే రాష్ట్ర శాసనసభ వీళ్ల పాత్రలను పరిశీలిద్దాం. మన చర్చకు ఆధారం ఎం. లక్ష్మీకాంత్ గారి ఇండియన్ పాలిటీ పుస్తకం 8th ఎడిషన్. అందులోని కొన్ని ముఖ్యమైన అధ్యాయాలు. మన లక్ష్యం కేవలం ఫ్యాక్ట్స్ చెప్పడం కాదు, ఈ వ్యవస్థలో ఉండే ఆ డైనమిక్స్, కొన్నిసార్లు కనిపించే ఆ ఉద్రిక్తతలు, వాటిని కూడా అర్థం చేసుకోవడం. సరే, మరి మొదట గవర్నర్ స్థానం నుండి ప్రారంభిద్దామా? తప్పకుండా. కేంద్రంలో రాష్ట్రపతి ఎలాగో రాష్ట్రంలో గవర్నర్ కూడా నామమాత్రపు కార్యనిర్వాహక అధిపతి అంటారు. కాని వాస్తవానికి గవర్నర్ను ప్రజలు ఎన్నుకోరు కదా, రాష్ట్రపతి నియమిస్తాడు. అవును. మరి ఈ ఏర్పాటు వెనుక ఉద్దేశ్యమేంటి? అంటే ఒక ఎన్నికైన ప్రభుత్వానికి, ఒక నియమించబడిన అధిపతికి మధ్య ఈ బ్యాలెన్స్ ఎందుకు? ఇది చాలా కీలకమైన ప్రశ్న అడిగారు. చూడండి, గవర్నర్ రాష్ట్రానికి రాజ్యాంగబద్ధ అధిపతి. కానీ నిజమైన కార్యనిర్వాహక అధికారాలు అవి ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి చేతిలోనే ఉంటాయి. ఓకే. గవర్నర్ సాధారణంగా, అంటే చాలా సందర్భాల్లో వారి సలహా మేరకే నడుచుకోవాలి. అవును. అయితే రాజ్యాంగ నిర్మాతలు ప్రత్యక్ష ఎన్నికకు బదులుగా ఈ నియామక పద్ధతిని ఎందుకెంచుకున్నారంటే దానికి కొన్ని కారణాలున్నాయి. ప్రధానంగా ఎన్నికైన ముఖ్యమంత్రితో అధికార ఘర్షణలు వస్తాయేమోనని. ఓకే, అంటే కాన్ఫ్లిక్ట్స్ అవాయిడ్ చేయడానికి. అవును. గవర్నర్ పాత్ర నామమాత్రమే కాబట్టి మళ్లీ ఎన్నికల ఖర్చు, ఆ రాజకీయ పోటీ, ఇదంతా అనవసరమని భావించారు. అర్థమైంది. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాలపై కొంత నియంత్రణ ఉండటానికి కూడా ఈ నియామక పద్ధతి, ఇది కెనడా మోడల్ నుంచి తీసుకున్నారు, ఇది ఉపయోగపడుతుందని అనుకున్నారు. అంటే ఈ నియామకమనేది కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో కూడా ఒక ముఖ్యమైన అంశమన్నమాట. ఖచ్చితంగా చాలా కీలకమైన అంశం. మరి గవర్నర్ అర్హతలకు సంబంధించి ఏవైనా ప్రత్యేక సంప్రదాయాలుగాని, సూచనలుగాని ఉన్నాయా, లేక కేవలం రాజ్యాంగంలో చెప్పినవేనా? రాజ్యాంగం ప్రకారమైతే రెండే ముఖ్య అర్హతలు. ఒకటి, భారత పౌరుడై ఉండాలి. 2, 35 ఏళ్లు నిండి ఉండాలి. సరే. అయితే ఆచరణలో, ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలను దృష్టిలో పెట్టుకుని సర్కార్య కమిషన్, ఇది 1980లో వేశారు, కొన్ని ముఖ్యమైన సిఫార్సులు చేసింది. ఏంటవి? ఉదాహరణకు, గవర్నర్ ఆ రాష్ట్రానికి బయటివారై ఉండాలి. ఎందుకంటే స్థానిక రాజకీయాలతో సంబంధాలుంటే నిష్పక్షపాతంగా ఉండలేరేమోనని. అలాగే ఏదో ఒక రంగంలో ప్రముఖ వ్యక్తి అయి ఉండాలి నియామకానికి ముందు. సంబంధిత ముఖ్యమంత్రిని సంప్రదించడం మంచిదని కూడా సూచించింది. అయితే ఇవి సంప్రదాయాలుగా మారాయిగాని రాజ్యాంగబద్ధంగా తప్పనిసరి కాదు. అర్థమైంది. అంటే అవి గుడ్ ప్రాక్టీసెస్ లాంటివన్నమాట. అంతే. ఇక గవర్నర్ అధికారాల విషయానికి వస్తే ఆ లిస్ట్ చూస్తే చాలా పెద్దగా ఉంటుంది. కార్యనిర్వాహక, శాసన, ఆర్థిక, న్యాయ ఇలా చాలా ఉంటాయి. అవును. కాని ఈ నామమాత్రపు అధిపతికి, వాస్తవ కార్యనిర్వాహకానికి మధ్య ఆ బ్యాలెన్స్ని, లేదా కొన్నిసార్లు ఆ టెన్షన్ని క్రియేట్ చేసే కీలక అధికారాలు ఏవి అంటారు? మంచి పాయింట్ అడిగారు. కార్యనిర్వాహక అధికారాల్లో చూస్తే ముఖ్యమంత్రిని, మంత్రులను నియమించడం, అడ్వొకేట్ జనరల్, స్టేట్ పిఎస్సి చైర్మన్ వంటి వారిని నియమించడం, ఇవన్నీ ఉంటాయి. ఇవి సాధారణంగా ముఖ్యమంత్రి సలహా మేరకే జరుగుతాయి. పెద్దగా సమస్య ఉండదు. కాని అసలు చిక్కుముడులు, ఆసక్తికరమైన విషయాలు శాసన అధికారాల్లో, ఇంకా ముఖ్యంగా విచక్షణ అధికారాల్లో కనిపిస్తాయి. ఓకే, శాసన అధికారాలలో ఏవి అంత ముఖ్యమంటారు? గవర్నర్ శాసనసభను సమావేశపరచడం, రద్దు చేయడం లాంటివి చేస్తారు. అది సరే. కాని అత్యంత కీలకమైనది బిల్లులకు ఆమోదం తెలిపే అధికారం. అవును. గవర్నర్ ఒక బిల్లును ఆమోదించవచ్చు, లేదా హోల్డ్లో పెట్టచ్చు, లేదా పునఃపరిశీలనకు వెనక్కి పంపచ్చు. అయితే ద్రవ్య బిల్లులను కాదు. సరే. లేదా ఇది చాలా ముఖ్యం, ఆ బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వ్ చేయవచ్చు. ఇది తరచూ వింటూ ఉంటాం. అవును. ఈ అధికారం వల్లే కొన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన చట్టాలు కేంద్రం చేతిలో ఆగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే శాసనసభ సమావేశంలో లేనప్పుడు ఆర్డినెన్స్లు జారీ చేసే అధికారం ఉంది. ఇది కూడా కొన్నిసార్లు వివాదాస్పదమవుతుంది. మీరిందాక విచక్షణాధికారాలు అన్నారు, అంటే డిస్క్రిషనరీ పవర్స్. అవును.
అంటే మంత్రిమండలి సలహాతో సంబంధం లేకుండా ఉమ్, గవర్నర్ స్వయంగా నిర్ణయాలు తీసుకునే సందర్భాలు కూడా ఉంటాయా? ఇది చాలా కీలకమైన అంశంలా అనిపిస్తోంది. అవునవును. రాజ్యాంగంలోని ఆర్టికల్ 163 గవర్నర్కు ఈ వెసులుబాటు కల్పిస్తుంది. హ్మ్. కొన్ని సందర్భాల్లో ఇది చాలా స్పష్టంగా ఉంటుంది. ఉదాహరణకు ఉదాహరణకు, ఇందాక మనం చెప్పుకున్నట్లు ఒక బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపాలా వద్దా అనేది గవర్నర్ విచక్షణ. ఓకే. అలాగే రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైంది అని భావిస్తే రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయడం ఇది కూడా గవర్నర్ విచక్షణ కిందకే వస్తుంది. ఇవి కాకుండా కొన్ని సందర్భానుసారంగా అంటే సిచ్యువేషనల్ డిస్క్రిషన్స్ కూడా ఉంటాయి. అవేంటి? అంటే ఎన్నికల తర్వాత ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదనుకోండి, అప్పుడు ఎవరిని ముఖ్యమంత్రిగా ఆహ్వానించాలనేది గవర్నర్ నిర్ణయించాల్సుంటుంది. ఇది చాలాసార్లు చూస్తుంటాం. అవును. అలాగే ప్రభుత్వం సభలో మెజారిటీ కోల్పోయిందని గవర్నర్ భావిస్తే మంత్రిమండలి సలహా లేకపోయినా సరే శాసనసభను రద్దు చేసే అధికారం కూడా ఉంటుంది. ఓ ఈ విచక్షణాధికారాల వినియోగమే తరచుగా గవర్నర్ కార్యాలయాన్ని వివాదాస్పదం చేస్తుంది. అంటే గవర్నర్ కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని విమర్శలకు దారితీస్తుంది. అంటే పేరుకు నామమాత్రపు అధిపదే అయినా కొన్ని కీలక సమయాల్లో గవర్నర్ పాత్ర చాలా ప్రభావాన్ని చూపిస్తుందన్నమాట. ఇది నిజంగా చాలా క్లిష్టమైన బ్యాలెన్స్. ఖచ్చితంగా. సరే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అసలైన ఇంజిన్ లాంటి ముఖ్యమంత్రి మంత్రిమండలి వైపు వద్దాం. రైట్. ముఖ్యమంత్రి నియామకం ఎలా జరుగుతుంది? ఇక్కడ గవర్నర్ పాత్రేంటి? మళ్ళీ విచక్షణ ఉంటుందా? ఆర్టికల్ 164 ప్రకారం గవర్నర్ ముఖ్యమంత్రిని నియమిస్తారు. అయితే పార్లమెంటరీ సంప్రదాయం ప్రకారం శాసనసభలో ఎవరికి మెజారిటీ ఉందో ఆ పార్టీ లేదా ఆ కూటమి నాయకుడినే నియమిస్తారు. సరే. సో సాధారణ పరిస్థితుల్లో ఇక్కడ గవర్నర్కు పెద్దగా విచక్షణ ఉండదు. మెజారిటీ స్పష్టంగా ఉన్నప్పుడు గవర్నర్ వారిని ఆహ్వానించాల్సిందే. మరి మెజారిటీ లేనప్పుడు ఇందాకన్నట్లు అప్పుడే గవర్నర్ విచక్షణకు అవకాశం వస్తుంది. సర్కారియా కమిషన్ ఏం చెప్పిందంటే సాధారణంగా అతిపెద్ద పార్టీని గాని లేదా ఎన్నికల ముందు ఏర్పడిన కూటమిని గాని మొదట పిలవాలి అని. ఓకే. అలా నియమితులైన ముఖ్యమంత్రి గవర్నర్ చెప్పిన టైంలోగా సాధారణంగా నెల రోజుల్లోగా సభలో తన మెజారిటీని నిరూపించుకోవాలి. ఒకవేళ శాసనసభలో సభ్యుడు కాని వ్యక్తిని సీఎంగా నియమించవచ్చా? నియమించవచ్చు, కాని ఒక కండిషన్. ఏంటది? ఆ వ్యక్తి 6 నెలల్లోగా శాసనసభకు గాని లేదా మండలి ఉంటే మండలికి ఏదో ఒక సభకు ఎన్నిక కావాలి. లేకపోతే పదవి పోతుంది. ఓకే, అర్థమైంది. మరి ముఖ్యమంత్రి అధికారాలు అవి చాలా విస్తృతంగా ఉంటాయి కదా? అవును. ముఖ్యంగా మంత్రిమండలితో, గవర్నర్తో, శాసనసభతో ఆయనకున్న సంబంధం ఎలాంటిది? ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి వాస్తవాధిపతి, రియల్ ఎగ్జిక్యూటివ్ అన్నమాట. రైట్. మంత్రిమండలి విషయానికొస్తే మంత్రులను సెలెక్ట్ చేసి వాళ్ల లిస్ట్ గవర్నర్కు సిఫార్సు చేసేది ముఖ్యమంత్రే. వాళ్లకి ఏ శాఖలివ్వాలి లేదా మార్చాలి, వాళ్ల పనితీరును గైడ్ చేయడం, కంట్రోల్ చేయడం, కోఆర్డినేట్ చేయడం ఇదంతా ముఖ్యమంత్రి బాధ్యతే. ఒక మంత్రి సరిగ్గా పనిచేయకపోతే ఆ మంత్రిని రాజీనామా చేయమని అడగొచ్చు లేదా తొలగించమని గవర్నర్కు సలహా ఇవ్వొచ్చు. ఆ అధికారం కూడా సీఎంకే ఉంది. ఓకే. ఇంకో ముఖ్య విషయమేంటంటే ముఖ్యమంత్రి రాజీనామా చేసినా లేదా పదవిలో ఉండగా మరణించినా మొత్తం మంత్రిమండలి రద్దయిపోతుంది. అంటే అంతా సీఎం మీదే ఆధారపడి ఉంటుందన్నమాట. అవును. వాళ్ల ఉనికి ముఖ్యమంత్రిపైనే ఆధారపడి ఉంటుంది. మరి గవర్నర్తో సంబంధం ఎలా ఉంటుంది? అక్కడ సీఎం పాత్ర ఏంటి? గవర్నర్కు మంత్రిమండలికి మధ్య ముఖ్యమంత్రి ఒక బ్రిడ్జ్ లాంటివారు, కమ్యూనికేషన్ ఛానల్. అంటే ఆర్టికల్ 167 ప్రకారం మంత్రిమండలి తీసుకున్న అన్ని నిర్ణయాలను, పరిపాలనకు సంబంధించిన విషయాలను గవర్నర్కు తెలియజేయడం ముఖ్యమంత్రి విధి. గవర్నర్ ఏదైనా సమాచారం అడిగితే దాన్ని అందించాలి. అలాగే అడ్వకేట్ జనరల్, స్టేట్ ఎలక్షన్ కమిషనర్, పిఎస్సి సభ్యులు ఇలాంటి ముఖ్యమైన నియామకాలపై గవర్నర్కు సలహా ఇచ్చేది కూడా ముఖ్యమంత్రే. అంటే రాజ్యాంగబద్ధ అధిపతికి, వాస్తవ కార్యనిర్వాహక వర్గానికి మధ్య ఆ సమాచార ప్రవాహాన్ని సజావుగా ఉంచడం సీఎం బాధ్యత. ఖచ్చితంగా. ఇక శాసనసభతో ముఖ్యమంత్రి సంబంధం గురించి కొంచెం చెప్పండి. ముఖ్యమంత్రి సాధారణంగా శాసనసభలో మెజారిటీ పార్టీ నాయకుడు కాబట్టి ఆయనే సభానాయకుడు కూడా. అవును. సభను ఎప్పుడు సమావేశపరచాలి, ఎప్పుడు వాయిదా వేయాలి, ప్రొరోగ్ అనే విషయాలపై గవర్నర్కు సలహా ఇస్తారు. ప్రభుత్వ విధానాలను సభలో ప్రకటించేది ఆయనే. సభను రద్దు చేయమని కూడా సిఫార్సు చేయొచ్చా? చెయ్యొచ్చు. మంత్రిమండలి మెజారిటీ కోల్పోయినా లేదా కొన్ని ఇతర సందర్భాల్లో అయినా సభ రద్దుకు గవర్నర్కు సిఫార్సు చేయవచ్చు. ఇవి కాకుండా ఇంకా ఏమైనా పాత్రలుంటాయా? చాలా ఉంటాయి. రాష్ట్ర ప్రణాళికా బోర్డుకు చైర్మన్గా ఉంటారు.
జోనల్ కౌన్సిల్స్కు రొటేషన్ పద్ధతిలో వైస్ చైర్మన్గా వ్యవహరిస్తారు. అంతర్రాష్ట్ర మండలి, నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన అధికార ప్రతినిధి ఆయనే. ఓకే, సంక్షోభ సమయాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తారు అన్నారు కదా. అవును, చీఫ్ క్రైసిస్ మేనేజర్ కూడా ఆయనే. రైట్. ఇప్పుడు మంత్రిమండలి గురించి మాట్లాడుకుందాం. సమష్టి బాధ్యత అంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఇది చాలా ముఖ్యమైన సూత్రం అనిపిస్తోంది. దాని అర్థమేంటి? అవును, ఇది పార్లమెంటరీ వ్యవస్థకు ప్రాణం లాంటిది. ఆర్టికల్ 164 ఏం చెప్తుందంటే, మంత్రిమండలి మొత్తం అంటే అందరు మంత్రులు కలిసి శాసనసభకు, ప్రత్యేకంగా విధానసభకు సమష్టిగా బాధ్యత వహిస్తారు. సమష్టిగా అంటే? అంటే ఒక మంత్రి తీసుకున్న నిర్ణయానికి లేదా ఒక మంత్రిత్వ శాఖ పనితీరుకు ప్రభుత్వం మొత్తం బాధ్యత వహించాలి. వాళ్ళు ఒక టీంగా పనిచేస్తారు. అందుకే కలిసి ఈదుతారు లేదా కలిసి మునుగుతారు అనే మాట వాడుకలో ఉంది. ఓ. ఒకవేళ శాసనసభలో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నెగ్గితే ఒక్క మంత్రి కాదు, ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ రాజీనామా చేయాలి. క్యాబినెట్ నిర్ణయాలతో ఏకీభవించకపోతే? ఆ మంత్రి రాజీనామా చేయాల్సిందే. క్యాబినెట్ నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉండాలి. దీనితో పాటు వ్యక్తిగత బాధ్యత కూడా ఉంటుందా? ఉంటుంది. అదే ఆర్టికల్ 164లో వ్యక్తిగత బాధ్యత గురించి కూడా చెప్పారు. మంత్రులు గవర్నర్ విశ్వాసమున్నంతవరకు పదవిలో ఉంటారు. గవర్నర్ విశ్వాసమంటే? ప్రాక్టికల్గా దాని అర్థం ముఖ్యమంత్రికి ఆ మంత్రిపై విశ్వాసం ఉన్నంతవరకే అని. ఎందుకంటే ముఖ్యమంత్రి సలహా ఇస్తే గవర్నర్ ఏ మంత్రినైనా తొలగించవచ్చు. ఓకే, మరి మంత్రుల సంఖ్యపై ఏమైనా పరిమితులున్నాయా? ఎంతమంది ఉండొచ్చు? ఉన్నాయి. ఇది మొదట్లో లేదు కానీ 91వ రాజ్యాంగ సవరణ 2003లో చేశారు. దాని ప్రకారం ముఖ్యమంత్రితో కలిపి మొత్తం మంత్రుల సంఖ్య శాసనసభ మొత్తం సభ్యుల సంఖ్యలో 15% మించకూడదు. అన్ని రాష్ట్రాలకు ఇదేనా? చిన్న రాష్ట్రాలకు మినహాయింపుంది. అక్కడ కనీసం 12 మంది మంత్రులు ఉండొచ్చు. ఈ మంత్రుల్లో రకాలుంటాయా? అవును, సాధారణంగా 3 రకాలుంటారు. క్యాబినెట్ మంత్రులు, వీళ్ళు కీలకమైన శాఖలకు అధిపతులు, ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో పాల్గొంటారు. తర్వాత రాష్ట్ర మంత్రులు, మినిస్టర్స్ ఆఫ్ స్టేట్. వీరికి స్వతంత్రంగా శాఖలుండొచ్చు లేదా క్యాబినెట్ మంత్రులకు సహాయకులుగా ఉండొచ్చు. మూడోవి ఉపమంత్రులు, డెప్యూటీ మినిస్టర్స్. వీళ్ళు సహాయకులుగానే ఉంటారు. క్యాబినెట్ అనేది చాలా ముఖ్యమంటారు కదా. అవును, క్యాబినెట్ అనేది మంత్రిమండలికి కేంద్రకం లాంటిది. ప్రభుత్వ విధాన నిర్ణయాలన్నీ అక్కడే జరుగుతాయి. సరే, ఇప్పటివరకు మనం కార్యనిర్వాహక వర్గం గురించి చూసాం. ఇప్పుడు చట్టాలను రూపొందించే కీలకాంగం రాష్ట్ర శాసనసభ గురించి చూద్దాం. రైట్, లెజిస్లేచర్. అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే రకమైన శాసనసభ ఉండదు కదా. కొన్ని చోట్ల 2 సభలుంటాయంటారు. నిజమే, చాలా రాష్ట్రాల్లో ఏకసభ వ్యవస్థే ఉంది. అంటే కేవలం శాసనసభ, లెజిస్లేటివ్ అసెంబ్లీ లేదా విధానసభ మాత్రమే ఉంటుంది. కానీ ప్రస్తుతం 6 రాష్ట్రాలున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక. ఈ 6 రాష్ట్రాల్లో ద్విసభ వ్యవస్థ ఉంది. ద్విసభ అంటే శాసనసభతో పాటు శాసన మండలి, లెజిస్లేటివ్ కౌన్సిల్ లేదా విధాన పరిషత్ అనే రెండో సభ కూడా ఉంటుంది. ఈ శాసన మండలి ఏర్పాటు లేదా రద్దు అది ఎలా జరుగుతుంది? అది పర్మనెంటా? ఇది చాలా ఆసక్తికరమైన విషయం. శాసనమండలి ఏర్పాటు చెయ్యాలా వద్దా లేదా ఉన్నదాన్ని రద్దు చెయ్యాలా అనేది ఆ రాష్ట్ర శాసనసభ చేతుల్లోనే ఉంటుంది. మెజారిటీ ఉండి హాజరై ఓటు వేసిన వారిలో 3/2 మెజారిటీతో ఆమోదిస్తే అప్పుడు పార్లమెంటు ఒక చట్టం ద్వారా ఆ రాష్ట్రంలో మండలిని ఏర్పాటు చేయవచ్చు లేదా రద్దు చేయవచ్చు. ఇది ఆర్టికల్ 169లో ఉంది. అంటే దాని ఉనికి శాసనసభ ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది అన్నమాట. అవును, అందుకే కొన్ని రాష్ట్రాలు ఏర్పాటు చేసుకున్నాయి, కొన్ని రద్దు చేసుకున్నాయి కూడా. శాసనసభ అంటే విధానసభ. దాని నిర్మాణం గురించి క్లుప్తంగా చెప్పండి. సభ్యులను ఎలా ఎన్నుకుంటారు? పదవీకాలం. విధానసభ సభ్యులు అంటే ఎమ్మెల్యేలు. వాళ్లను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఆధారంగా. ఓకే. సభ్యుల సంఖ్య సాధారణంగా 60 నుంచి 500 మధ్య ఉంటుంది. అయితే కొన్ని చిన్న రాష్ట్రాలకు మినహాయింపులున్నాయి. సిక్కింలో 32, గోవా, మిజోరాంలో 40 అలా. రిజర్వేషన్లుంటాయా? ఉంటాయి. ఎస్సీ ఎస్టీ వర్గాలకు వాళ్ల జనాభా ప్రాతిపదికన సీట్లు రిజర్వ్ చేయబడి ఉంటాయి. కాలపరిమితి? సాధారణంగా 5 సంవత్సరాలు. కానీ అంతకంటే ముందే గవర్నర్ రద్దు చెయ్యొచ్చు, ముఖ్యమంత్రి సలహా మేరకు. ఓకే.
మరి శాసనమండలి సంగతేంటి? విధాన పరిషత్. దీని నిర్మాణం, సభ్యుల ఎన్నిక పద్ధతి ఇది కొంచెం వేరుగా ఉంటుందని విన్నాను. అవును, మండలి నిర్మాణం కొంచెం సంక్లిష్టమైనది. సభ్యుల సంఖ్య ఎంత ఉండాలంటే శాసనసభ సభ్యుల సంఖ్యలో 3వ వంతుకు మించకూడదు, అంటే 13కు మించకూడదు. అలాగని 40 కన్నా తక్కువ ఉండకూడదు. సభ్యులను ఎలా ఎన్నుకుంటారు? అంతా పరోక్షమేనా? చాలా వరకు పరోక్ష ఎన్నికలే. కొంతమంది నామినేట్ అవుతారు. దాన్ని విడగొట్టి చూస్తే సుమారుగా 3వ వంతు సభ్యులను ఎంపీ ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. ఇంకో 3వ వంతును స్థానిక సంస్థల సభ్యులు, అంటే మున్సిపాలిటీలు, జిల్లా బోర్డుల సభ్యులు ఎన్నుకుంటారు. హ్మ్. 12వ వంతు సభ్యులను కనీసం 3 ఏళ్ల క్రితం డిగ్రీ పూర్తి చేసిన పట్టభద్రులు, గ్రాడ్యుయేట్స్ ఎన్నుకుంటారు. ఓ, గ్రాడ్యుయేట్స్ కూడానా? అవును. ఇంకో 12వ వంతును కనీసం 3 ఏళ్లుగా బోధన చేస్తున్న సెకండరీ స్కూల్ స్థాయికి తగ్గని ఉపాధ్యాయులు ఎన్నుకుంటారు. టీచర్స్ కూడా. మిగిలిన 6వ వంతు 16 మందిని గవర్నర్ నామినేట్ చేస్తారు. సాహిత్యం, సైన్స్, కళలు, సహకార ఉద్యమం, సామాజిక సేవ ఇలాంటి రంగాల్లో అనుభవం ఉన్నవాళ్లను. ఇది చాలా విభిన్నమైన కూర్పు. మరి దీని పదవీకాలం? ఇది రాజ్యసభలాగా నిరంతర సభ, అంటే ఎప్పుడూ రద్దు కాదు. సభ్యుల పదవీకాలం 6 సంవత్సరాలు. కానీ ప్రతి 2 ఏళ్లకొకసారి 3వ వంతు 13 సభ్యులు రిటైర్ అవుతారు. వారి స్థానంలో కొత్తవాళ్లు వస్తారు. అర్థమైంది. సభ్యుల అర్హతలు, అనర్హతల గురించి క్లుప్తంగా చెప్పండి. ఫిరాయింపుల నిరోధక చట్టం ఇక్కడ కూడా వర్తిస్తుందా? అర్హతలు దాదాపుగా సభకు ఉన్నట్లే. భారత పౌరుడై ఉండాలి, ప్రమాణం చెయ్యాలి. వయస్సు మాత్రం తేడా. సభకు 25 ఏళ్లు, మండలికి 30 ఏళ్లు నిండి ఉండాలి. పార్లమెంట్ నిర్ణయించిన ఇతర అర్హతలు కూడా ఉండాలి. అనర్హతలు కూడా దాదాపు అవే. లాభదాయక పదవిలో ఉండటం, మానసిక అస్థిరత, దివాళా తీయటం, పౌరసత్వం కోల్పోవడం, లేదా ఏదైనా చట్టం ప్రకారం అనర్హులుగా ప్రకటించబడితే పదవి కోల్పోతారు. ఫిరాయింపుల గురించి? అవును. 10వ షెడ్యూల్ ప్రకారం ఫిరాయింపులకు పాల్పడితే కూడా అనర్హులవుతారు. దీనిపై స్పీకర్ లేదా చైర్మన్ నిర్ణయం తీసుకుంటారు. అయితే ఆ నిర్ణయం న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందని సుప్రీంకోర్టు కిహోటో హోలోహన్ కేసులో చెప్పింది. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. చట్టాల తయారీ ప్రక్రియ. సాధారణ బిల్లులు, ద్రవ్య బిల్లుల విషయంలో ఈ 2 సభల మధ్య, అంటే అసెంబ్లీకి కౌన్సిల్కి మధ్య అధికారాల తేడా ఎలా ఉంటుంది? మండలి పాత్ర ఏంటి? ఇది చాలా ముఖ్యమైన తేడా. దీని జాగ్రత్తగా గమనించాలి. సాధారణ బిల్లులను ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. అది అసెంబ్లీ కావచ్చు, కౌన్సిల్ కావచ్చు. ఓకే. ఒక సభ ఆమోదించాక రెండో సభకు వెళ్తుంది. ఇప్పుడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లు కౌన్సిల్కి వెళ్ళిందనుకుందాం. కౌన్సిల్ దాన్ని ఆమోదించవచ్చు, లేదా కొన్ని సవరణలు సూచించవచ్చు, లేదా తిరస్కరించవచ్చు, లేదా ఏమీ చేయకుండా 3 నెలల వరకు ఆపవచ్చు. 3 నెలలా? అవును, మొదటిసారి 3 నెలలు. ఒకవేళ కౌన్సిల్ తిరస్కరించినా, లేదా అసెంబ్లీ ఒప్పుకోని సవరణలు చేసినా, లేదా 3 నెలలు దాటినా ఏమీ చేయకపోయినా అసెంబ్లీ ఆ బిల్లును మళ్లీ పాస్ చేసి కౌన్సిల్కి పంపొచ్చు. రెండోసారి పంపితే? రెండోసారి పంపినప్పుడు కౌన్సిల్ కేవలం 1 నెల మాత్రమే దాన్ని ఆపగలదు. ఆమోదించినా, తిరస్కరించినా, సవరణలు చేసినా, ఏమీ చేయకపోయినా. నెల తర్వాత అసెంబ్లీ ఎలా పాస్ చేసిందో అలాగే ఆమోదం పొందినట్లుగా భావిస్తారు. అంటే మండలి ఒక సాధారణ బిల్లును గరిష్టంగా 3+1=4 నెలలు మాత్రమే ఆలస్యం చేయగలదన్నమాట. ఖచ్చితంగా. అంతిమంగా అసెంబ్లీ మాటే చెల్లుతుంది. ఇంకో ముఖ్య విషయం. పార్లమెంటులో లాగా ఉభయ సభల సంయుక్త సమావేశం, జాయింట్ సిట్టింగ్ అనే ఏర్పాటు రాష్ట్రస్థాయిలో లేదు. ఓ, జాయింట్ సిట్టింగ్ లేదా? అంటే అసెంబ్లీదే పైచెయ్యి. అవును, సాధారణ బిల్లుల విషయంలో కూడా. మరి ద్రవ్య బిల్లుల సంగతేంటి? అక్కడ కూడా ఇంతేనా? అక్కడ మండలి అధికారం ఇంకా చాలా తక్కువ, దాదాపు లేనట్లే. ఎలా? మొదటిది, ద్రవ్య బిల్లును కేవలం శాసనసభలోనే ప్రవేశపెట్టాలి. అది కూడా గవర్నర్ సిఫార్సుతోనే. మండలిలో ప్రవేశపెట్టడానికి వీల్లేదు. ఓకే. రెండోది, శాసనసభ ఆమోదించి మండలికి పంపిన తర్వాత మండలి దాన్ని తిరస్కరించలేదు, సవరించలేదు. మరేం చేయగలదు? కేవలం 14 రోజుల్లోగా ఏవైనా సిఫార్సులుంటే వాటితో, లేదా సిఫార్సులు లేకుండా బిల్లును అసెంబ్లీకి తిరిగి పంపాలి. సిఫార్సులను అసెంబ్లీ పాటించాలా? అవసరం లేదు. అసెంబ్లీ ఆ సిఫార్సులను అంగీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. వాళ్ళిష్టం. ఒకవేళ 14 రోజుల్లోగా మండలి తిరిగి పంపకపోయినా అది 2 సభలు ఆమోదించినట్లే భావిస్తారు. బాబోయ్! అంటే ద్రవ్య బిల్లుల విషయంలో మండలికి దాదాపు 0 అధికారాలున్నట్లే కదా. దాదాపు అంతే.
ఏది ద్రవ్యబిల్లు అనేది నిర్ణయించే అధికారం కూడా స్పీకర్దే. దీని బట్టి చూస్తే శాసనమండలి స్థానం అసెంబ్లీతో పోలిస్తే చాలా బలహీనంగా కనిపిస్తోంది. అవును. దాని ఉనికి కూడా అసెంబ్లీ దయ మీదే ఆధారపడి ఉంది అన్నారు. మరి దీని అసలు ఉపయోగమేంటి? దీనిపై విమర్శలు కూడా ఉన్నాయి కదా. ఖచ్చితంగా ఉన్నాయి. అధికారాల పరంగా చూస్తే మండలి చాలా పరిమితమైనది. సాధారణ బిల్లులను కొంచెం ఆలస్యం చేయడం, ద్రవ్య బిల్లులపై కేవలం సలహాలివ్వడం, ఇంతే. మంత్రిమండలి కూడా అసెంబ్లీకే బాధ్యత వహిస్తుంది, మండలికి కాదు. అందుకే దీన్ని తరచుగా సెకండరీ ఛాంబర్, అడ్వైజరీ బాడీ లేదా కేవలం ఆలస్యం చేసే గది, డిలేటరీ ఛాంబర్ అని అంటారు. విమర్శలేంటి? ఇది అనవసర ఖర్చుతో కూడుకున్నదని, చట్టాల తయారీలో పెద్దగా విలువ జోడించదని, కేవలం ఓడిపోయినా లేదా రిటైర్ అయిన రాజకీయ నాయకులకు పునరావాస కేంద్రంగా మారుతుందని ఇలాంటి విమర్శలున్నాయి. మరి దీనికి అనుకూలంగా ఏమైనా వాదనలున్నాయా? ఉన్నాయి. ఇది అసెంబ్లీ తొందరపాటుతో చేసే చట్టాలను నివారించడానికి, బిల్లులను మరింత నిశితంగా పరిశీలించడానికి ఒక అవకాశమిస్తుందని అంటారు. అలాగే ఎన్నికల్లో నేరుగా పోటీ చెయ్యలేని లేదా చెయ్యని వివిధ రంగాల నిపుణులకు, ఉపాధ్యాయులు, పట్టభద్రులు, కళాకారులు మొదలైనవారు శాసన ప్రక్రియలో పాల్గొనే అవకాశం కల్పిస్తుందని కూడా సమర్థించేవాళ్లున్నారు. సరే. కాబట్టి మొత్తం మీద మనం చూస్తే రాష్ట్ర స్థాయిలో పార్లమెంటరీ వ్యవస్థ పనిచేస్తోంది. కేంద్రంలో ఉన్నట్లే అనిపించినా కొన్ని కీలకమైన తేడాలున్నాయి. ముఖ్యంగా ఏవి? ముఖ్యంగా ఆ నియమించబడిన గవర్నర్ పాత్ర, ఆయనకున్న విచక్షణ అధికారాలు, అవి కేంద్ర రాష్ట్ర సంబంధాలను ప్రభావితం చేస్తాయి. అలాగే ద్విసభ వ్యవస్థ ఉన్న రాష్ట్రాల్లో శాసనమండలి చాలా పరిమిత అధికారాలతో ఉండటం కూడా ఒక ముఖ్యమైన తేడా. అవును. అంతిమంగా నామమాత్రపు అధిపతి అయిన గవర్నర్కు, వాస్తవ కార్యనిర్వాహకులైన ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలికి, ఇంకా చట్టాలను చేసే శాసనసభకు మధ్య ఉండే ఈ సంక్లిష్టమైన అధికారాల సమతుల్యతే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి మూలమనమాట. ఈ విశ్లేషణతో చాలా విషయాలు స్పష్టమయ్యాయి. రాజ్యాంగం ప్రకారం ఎవరు ఏమి చేస్తారు, వాళ్ల అధికారాలు ఏంటి, ఎక్కడ ఘర్షణకు అవకాశముంది, ఇవన్నీ బాగా అర్థమయ్యాయి. కేవలం అధికారాల లిస్ట్ కాకుండా వాటి మధ్య ఉన్న ఆ డైనామిక్స్, ఆ ఇంటర్ప్లేను అర్థం చేసుకోవడం ముఖ్యమనిపించింది. అవును. అయితే ఈ చర్చల నుంచి మనం ఒక చివరి ఆలోచనను కూడా తీసుకోవచ్చు. అదేంటి? మనం పరిశీలించిన ఈ ఆధారం అంటే లక్ష్మీకాంత్ పుస్తకం రాజ్యాంగ చట్టాన్ని, దాని వెనుక ఉన్న తర్కాన్ని, చారిత్రక సందర్భాన్ని వివరిస్తుంది. సర్కారియా కమిషన్ సిఫార్సుల్లాంటివి. అంతా బాగానే ఉంది. కాని మనం ఇందాక చర్చించుకున్నట్లు గవర్నర్ విచక్షణాధికారాల వినియోగం, కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో తరచు చూస్తున్న ఉద్రిక్తతలు, మారుతున్న రాజకీయాలు, వీటన్నింటి నేపథ్యంలో ఈ రాజ్యాంగ యంత్రాంగం ఆచరణలో ఎంత సమర్థవంతంగా పనిచేస్తోంది? మంచి ప్రశ్న. రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన ఆ సమతుల్యత, అది నేటికి నిలబడుతోందా లేక ఎక్కడైనా ఒత్తిడికి గురవుతోందా? ఇది మనం నిరంతరం ఆలోచించాల్సిన విషయం. నిజమే. అది చాలా లోతుగా ఆలోచించాల్సిన ప్రశ్న. ఈ ఆధారాల వెలుగులో రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణంపై మన పరిశీలనను ఇంతటితో ముగిద్దాం. సరే. మాతో కలిసి ఈ విశ్లేషణలో పాల్పంచుకున్నందుకు ధన్యవాదాలు.